ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ఉత్తర కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మైలవరం జలాశయాన్ని పరిశీలించిన ఆయన దక్షిణ కాలువలో ప్రతిరోజు నీరు వృధా అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో వేల ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా వారంలోపు ఉత్తర కాలువకు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులు మనందరికీ తెలుసు. వర్షాలు ఈసారి తక్కువ పడతాయనేది వాతావరణం ద్వారా మనకు తెలిసినటువంటి పరిస్థితి. జమ్మలమడుగు నియోజకవర్గంలో చూస్తే మైలవరం రిజర్వాయర్లో 2.5 టీఎంసీ దాదాపు నీళ్లు ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా 16 టీఎంసీ గండికోట రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఈరోజు మన కడప డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి దాదాపు 300 క్యూసెక్స్ పైన పెన్నా రివర్ కూడా గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదలడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ దక్షిణ కాలువ, ఈ దక్షిణ కాలువకు సంబంధించి కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇక్కడ దక్షిణ కాలువకు సంబంధించి దమ్మలమడుగు మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలకు ఏ అవసరం ఉందో నీళ్లు రైతులకు ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ నీళ్లు చాలా నీళ్లు కంటిన్యూగా ఇక్కడ గేటు ఆపరేట్ కావట్లేదని చెప్పి, కానీ 2-3 సంవత్సరాల నుంచి కూడా గేటు కూడా రిపేర్ చేయకపోవడం వల్ల రైతులకు అవసరానికి మించి చాలా నీళ్లు వృధాగా కంటిన్యూగా ఇప్పుడు మీరు చూశారు ఫ్లో. ఈ దక్షిణ కాలువకు సంబంధించి నీళ్లు పోతూనే ఉన్నాయి. దానికి కారణం గేట్ ఆపరేట్ కావట్లేదని చెప్పి దక్షిణ కాలువకు సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ని కూడా నేను చాలాసార్లు అడిగితే ఇదే చెప్తా ఉన్నారు. దాదాపు 100 క్యూసెక్స్ల నీళ్లు 2.5-3 ఇయర్స్ నుంచి కూడా చాలా నీళ్లు ఇక్కడ వృధాగా పోతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ కూడా చూశారు. కొన్ని గ్రామాల జమ్మలమడుగులో గుడం చెరువు కానీ హనుమతిగిరి వాళ్ళు కూడా కొన్ని పంట పొలాలు నీళ్ళు ఎక్కువ రావడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడి జంబు వచ్చింది, పొలాలు వేసుకోలేకపోతున్నాం అని కూడా కంప్లైంట్ ఇది. అదేవిధంగా మనం ఒకసారి చూస్తే గండికోటలో మైలవరం రిజర్వాయర్లో మొత్తం ఇక్కడ 2.5 టీఎంసీ ఉన్నాయి. అక్కడ 16 టీఎంసీ, దాదాపు 18.5 టీఎంసీ నీళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఈరోజు డ్రింకింగ్ వాటర్కి నీళ్ళు అవసరం. వర్షం తక్కువ పడితే అవసరమే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కడప వరకు నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి ఏటికి వదిలారు. అదేవిధంగా ఇక్కడ దక్షిణ కాలువకి ఇబ్బంది లేదు, పోతున్నాయి. ఇది ఆ రైతులకు అవసరం కంటే మించిపోతున్నాయని చెప్పి చాలామంది రైతులు కూడా కంటిన్యూగా పోతున్నాయి ఇబ్బంది అంటున్నారు. కానీ ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గానికి వచ్చి రైతులు ఎవరైతే ఉన్నారో మైలవరం మండలం కానీ, జమ్మలమడుగు కానీ, పెద్దమడుగు కానీ, కొన్ని గ్రామాలకు ఇంకా పల్లెలకు, చాలా పల్లెలు రైతులు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత మిరప పంటకి ఎక్కువ పెట్టుబడి పెట్టి దీన్ని నీళ్లు వేసుకుంటున్నారు. సరే, ఈ ప్రాజెక్టు కట్టిన పర్పస్ ఏదైతే ఉందో అప్పుడు నీళ్లు తక్కువ ఉండేటి. ఇప్పుడు గండికోట కృష్ణా నీళ్ళు వస్తున్నాయి కాబట్టి కృష్ణా నీళ్ళు వచ్చిన తర్వాత రైతులు కూడా పంటలు వేసుకోవాలనే ఆశతో, నీళ్లు ఉన్నాయనే ఆశతో ప్రతి సంవత్సరం కూడా మిరప పంట వేసుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మనం ఒక్కసారి గమనిస్తే దాదాపు 5,000 ఎకరాలకు మిరప పంటకు నారు పోసుకోవడం కానీ, కొనుక్కోవడానికి ముందే డబ్బులు ఇచ్చి చేసుకోవడం, దానివల్ల దాదాపు ఎకరాకు 20,000 రూపాయలు ఆల్రెడీ ఇది నార మీద పెట్టుబడి పెట్టినారు. అంటే దాదాపు 5,000 ఎకరాలు అంటే 10 కోట్ల పైన ఈ రైతులు మిరప నార పోసుకునే దానికి పెట్టుబడి పెట్టినారు. ఆల్రెడీ నార పోసుకొని నారు నాటుకోవాలని చెప్పి. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు వర్షాలు రాలేదు, బోర్లలో కొన్ని నీళ్లు తగ్గినాయి ఎండాకాలం వల్ల. అదేవిధంగా నీళ్లు వదులుతారు, నీళ్లు డ్యాంలో దండిగా 18 టీఎంసీ 20 టీఎంసీ నీళ్లు ఉన్నాయి కదా, ఇక్కడ నీళ్లు రాకుండా పోతాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మిరప పంటకు పెట్టుకొని దాన్ని నీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సడన్గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ప్రాజెక్టులలో నీళ్లు వదలకూడదని. కానీ హార్టికల్చర్ క్రాప్స్ వదులుతున్నారు, అన్నిటికీ డ్రింకింగ్ వాటర్కి వదులుతున్నారు. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఆల్రెడీ మినుము కానీ ఈ పంటలు వేసినారు. కొన్ని వర్షం వచ్చినప్పుడు కొంత పంటలు వేసుకున్నారు, ఆ పంటలు కూడా ఎండిపోతున్నాయి నీళ్లు లేక. ఈ మైలవరం రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న రైతులే కాబట్టి ఈరోజు ఈ పంటలు కాపాడడానికి నిన్న కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వెళ్తే, కలెక్టర్ లేకుంటే డిఆర్ఓ గారికి రైతుల తరఫున మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే నీళ్ళు వదిలి రైతులను ఆదుకోవాలా, పంట నష్టపోకుండా కాపాడాలా. ఈ 2 రిజర్వాయర్లో ఉన్న నీళ్లు డ్రింకింగ్ వాటర్ చాలా వాటర్ ఉంది కాబట్టి దీన్ని వెంటనే నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా రైతులందరూ కూడా నిన్న కడపకు వచ్చారు, మైలవరం ఈయన కలిశారు. వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా రైతుల తరపున ఈ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా మిరప పంట కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నారు దాన్ని కొనుగోలు చేసేదానికి పెట్టుబడులు పెట్టినారు, నారు పోసుకున్నారు. అవి ఇప్పుడు నీళ్లు లేక నాటేదానికి వీలు లేని పరిస్థితి.
లేట్ అయితే కూడా ఇబ్బంది. ఒక 5-6 రోజుల లోపల నీళ్ళు వదిలితే దాదాపు మ్యాక్సిమం ఒక 10th లోపల మాకు వారం లోపల నీళ్ళు వదిలితే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి రైతుల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు పెట్టే పెట్టుబడి కోట్ల రూపాయలు బూడిదపాలు అవుతుంది. కాబట్టి వెంటనే నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ను అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తాను.